సో నా పేరు గోపిచంద్ అల్లా. నేను వచ్చేసి హైదరాబాద్ ఎల్బీనగర్ మాది, అక్కడే సెటిల్. కరెంట్లీ బీటెక్ అయిపోయింది. షార్ట్ ఫిలిమ్స్, స్కెచ్ వీడియోస్, వెబ్ సిరీస్ అండ్ ఇండిపెండెంట్ ఫిలిమ్స్ ఇలా చేస్తూ ఉంటాను. నార్మల్గా ఇప్పుడైతే కరెంట్లీ జాబ్ చేస్తున్నాను. జనరల్గా దీనికి మా తాతగారు అనమాట. చిన్నప్పటి నుంచి నాకు రెండే బాగా ఇష్టం, సినిమాలో క్రికెట్. ఆయన ఫస్ట్ నుంచి సినిమా అదే స్టార్ట్, ఆయనే ఫస్ట్ సినిమా ఆయనే చూపించారు చేయబట్టుకొని థియేటర్కి. అండ్ క్రికెట్ నాకు నేర్పించింది ఆయనే. సో ఈ వాజ్ మై ఇన్స్పిరేషన్. టోటల్ మై లైఫ్ వాజ్ టోటల్ ఇన్స్పిరేషన్ మై గ్రాండ్ ఫాదర్ అనమాట. సో అలా సినిమాలు చూస్తూ ఏ సినిమా అయినా ఫస్ట్ డే ఆర్ సెకండ్ డే ఆయన తీసుకెళ్లేవారు, చూసేవాళ్ళం, ఎంజాయ్ చేసేవాళ్ళం, వచ్చేవాళ్ళం. సో అది ఎక్కడో పడిపోయి దట్ వాజ్ ద థింగ్ విచ్ మై డ్రో ఇంటూ ఫిలిమ్స్. సిఎబిడిటీలో గోపి అన్న మీకు తెలిసే ఉంటుంది. తను స్టోరీ పెట్టడం వల్ల ఓకే పలానా ఇక్కడ ఆడిషన్ ఉంది క్రికెట్ గురించి, ఫిలిమే క్రికెట్ గురించి. సో నేను అసలు ఇంకే వేరే ఆలోచించలేదు. ఇట్స్ కైండ్ ఆఫ్ క్రికెట్ అండ్ ఇట్స్ ఎ ఫిలిం. ఓకే ఐ నీడ్ టు బ్యాట్ పట్టుకొని ఒక ఫిలింలో నన్ను నేను చూసుకోవాలి, ఇలా పట్టుకొని నేను ఆడేది నేను చూసుకోవాలి అన్న చిన్న ఆశ, దురాశ, దాంతో నేను ఆడిషన్కి అటెండ్ అయ్యాను అనమాట. దట్ వాస్ ద మెయిన్ థింగ్. అన్న చెప్తూ అంటే ఆడిషన్కి ఏం కావాలో ఇట్ వాజ్ సో క్లారిటీ. నాకు ఇలా పలానా ఒక సీన్ కావాలి, ఇట్ షుడ్ బి సమ్ కామిక్ థింగ్ అండ్ అనేది 2 times చేశాము. దట్ వాజ్ ఓకే బట్ ఐ ఆర్ నాట్ ష్యూర్ అబౌట్ యూ, ఐ విల్ సేవ్ యూ అని అన్నారు. నేను ఫస్ట్లో ఏం చేసామో నాకే తెలియదు. తర్వాత లేదు నాకు ఇలా కావాలి, సర్టైన్ ఒక టైమింగ్ కావాలి, అది కావాలనేసరికి ఒక 5 minutes టైం తీసుకొని ఓకే కూల్ నవ్వు ఇప్పుడు చేద్దాం అలా చేసి అలా ఈవినింగ్ కాల్ వచ్చింది. నీకు ఒక రోల్ ఉంది బట్ అది చాలా కొంచెం చిన్నగానే ఉంటుంది, ఐఎమ్ ముందే చెప్తున్నాను నేను చేస్తావా అన్నాడు. ఓకే అన్నా డన్, ఐఎమ్ సెలెక్ట్ అయ్యాను. అండ్ ఐ వాంట్ టు అంటే ఏంటంటే ఇప్పటిదాకా నేను స్కెచ్ వీడియోస్, వెబ్ సిరీసే చేశాను, కానీ ఒక ఫిలిం, ఒక ఇండిపెండెంట్ ఫిలిం అది ఎలా ఉంటుంది, అసలు ఆ సెటప్ ఎలా ఉంటుంది అనేది దాంతోనే యాక్సెప్ట్ చేసి డన్. ఇట్ వాజ్ ఎ క్రికెట్ ఫిలిం అండ్ దెర్ వాజ్ నో డౌట్ ఇన్ దట్ వీ హావ్ డన్ ఇట్. ఫస్ట్ చేసిన షార్ట్ ఫిలిం ప్రేమ కథ అనేది చాలా బాగుంటుంది అనమాట. అది నాకు ఒక RGB స్టైల్, చాలా రా అండ్ రస్టిక్ సింక్ సౌండ్తో చేశారు, చాలా బాగుంటుంది. అసలు ఆ చూపించడం కానీ అదంతా కొంచెం రియాలిటీగా దగ్గరగా ఉంటుంది. సో దట్ వాజ్ అంతే, చాలా అంతకు మించిన క్లారిటీ అవసరం లేదు. అంత బాగా చేయించుకున్నప్పుడు ఫిలిం అయినా ఏదైనా ఒక డైరెక్టర్ ఎప్పుడైనా డైరెక్టర్ బాగా చేయించుకుంటారన్న నమ్మకం అనేది మాకుంది. సో దట్ వాజ్ ద రీజన్ వీ హ్యావ్ యాక్సెప్టెడ్ దట్. సో అక్కడి నుంచి నేను రాయడం అనేది స్టార్ట్ చేశాను అనమాట. థీమ్ రైటింగ్, డైలాగ్ రైటింగ్ అనేది. ఆ తర్వాత మేము TMP అనే ప్రొడక్షన్ హౌస్కి వెళ్ళినప్పుడు కాన్సెప్ట్ చెప్పాడు, స్కెచ్ వీడియోస్ చేసేవాళ్ళం. మనకి బండి లేకపోతే ఎలా ఉండేది, ఆ కాన్సెప్ట్ మీద కూర్చొని రాసేవాళ్ళం. అలా ఇక్కడ ఒక సీన్ ఏమని వచ్చిందంటే, ఇక్కడ ఒక మొత్తం గులా అనే అతన్ని తను నైట్ చేసిన అంతా చేయాలన్నమాట, అంటే చూపించాలి. సో అక్కడ మేము అంత డిస్కస్ చేసుకొని ముందు రోజు అన్న వాళ్ళ ఇంట్లో మొత్తం తీసుకొని నేను రైటర్ విజయ్ కూర్చొని అంటే ఇక్కడ సో ఇలా పెడతాము, ఈ డైలాగ్స్ అన్ని రాసి డిస్కస్ చేసుకొని ఓకే దిస్ వాజ్ సమ్ డైలాగ్స్, అందులో కొన్ని ఫిల్టర్ అయ్యి ఆ రోజు నైట్ మళ్ళీ నేను రూమ్కి వెళ్ళి ఒక రాసేసి పంపించేశాను. దట్ వాజ్ ఫైన్ అండ్ అది నచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అది కొట్టేసాను. ఇంకా స్క్రిప్ట్ ఉంటుంది, స్టోరీలో నీకు ఏమేమి కావాలి, ఈ సీన్ ఏంటి అని పర్టికులర్గా ఉంటుంది. అని డైలాగ్స్ ఉండవు. డైలాగ్స్ అన్న ఇద్దరు నుంచో పెట్టేసి మీరు సీన్ ఇది మీరు అనేసుకోండి, మీరు ఏమనుకుంటారో నాకు న్యాచురల్గా రావాలని అంటారు. నేను ఎగ్జాక్ట్ అయిన పాయింట్ ఏంటంటే ఓకే న్యాచురల్గా రావడం అనేది సూపర్. మనం ముందు ప్రిపేర్ అవడం వేరు, అక్కడ సీన్ సిచ్యువేషన్కి వచ్చి యాక్టర్ కాదు ఒక మామూలు మనిషి ఎలా వస్తాడు అనేది అన్నకి ఇంపార్టెంట్, అన్న స్టైల్ ఆఫ్ మేకింగ్ అది. సో అక్కడ బాగుంది ఎగ్జాక్ట్ అయ్యాం. కానీ నాకు ఏమనిపించింది అంటే మేము గత చేసిన నేను ఒక 25 షార్ట్ ఫిల్మ్స్, 2 వెబ్ సిరీస్ అలా చేశాను కదా, పర్టికులర్ సీన్ టు సీన్ షార్ట్ డివిజన్ ఉంటుంది, డైలాగ్స్ ఉంటాయి, ఒక ఐడియా అనేది ఉంటుంది ఏం చెప్పాలి, ఇందులో మనం ఎంత యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసరికి కొంచెం అక్కడ స్టక్ అయిపోయి అరే ఇక్కడ సీన్ ఉంటే డైలాగ్స్ ఉంటే బాగుండేవి అదొకటి అనిపించింది. ఒక సీన్ చేసే ముందు రోజు ఎవ్రీ సీన్ ఈ పర్టికులర్ సీన్ అని రాసుకుంటారు అన్న వాళ్ళు. రాసుకునే ముందు రోజు అపార్ట్మెంట్లో అన్న వాళ్ళ ఇంట్లోనే రిహార్సల్ అనేది ఉంటుంది. మళ్ళీ ఆ రిహార్సల్ అయిపోయాక మళ్ళీ మేము విల్లాలోకి వెళ్ళి విల్లాలో రిహార్సల్ కొట్టుకొని పడుకోవాలి. నైట్ మెసేజ్ పెడతాడు అన్న, రిహార్సల్ అయిందా, ఓకే డన్. ఎవరికొకరికి అప్పుడు చెప్తారు. మ్యాక్సిమం నేను ఒకరు డైలాగ్స్ రాసేటప్పుడు నాకు చెప్పేవాళ్ళు. అప్పుడు ఓకే డన్, రిహార్సల్ అయిపోయింది, ఓకే డన్ పడుకోండి. మళ్ళీ మార్నింగ్ 6 ఎప్పుడు పడుకున్నా సంబంధం లేదు, 6 కల్లా గ్రౌండ్లో ఉండాలి, షూట్ కంప్లీట్ చేయాలి, మళ్ళీ 12కి ఇంటికి వచ్చారు.
నాకు ఎప్పుడైతే ఆ సింగిల్ షాట్ బాగా చేస్తున్నప్పుడు అది బాగా ఎక్సైట్ అయ్యాను నేను. అందరు వచ్చేసి అందరిది టైమింగ్ బాగుండాలన్నమాట. కొంచెం అటు ఇటు మిస్ అయినా మళ్ళీ పాపం అందరు కష్టపడాలి ఆ పర్టికులర్ ఆ షాట్కి అయితే. ఇప్పుడు ఈ సినిమా అంతా వేరు, ఆ షాట్ అంతా వేరు. అక్కడి నుంచి ఇలా గ్లాస్ పగిలి ఇదంతా రావాలి అన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఎలర్ట్ ఉండాలి. దట్ వాజ్ ద ఫేవరెట్ మూమెంట్. అంటే అందరూ ఎట్లా ఎవరు అటు ఇటు చేయకుండా చేశారు. అది కొంచెం ఫేవరెట్, అది బాగా నచ్చింది నాకు ఆ సీక్వెన్స్. నేను పర్టికులర్గా ఈ షూట్లో అంటే సూరజ్ అన్న డైరెక్షన్ దగ్గర నేర్చుకుంది ఏంటంటే, ఒక మామూలుగా డ్రామాగా ఎలా చేయాలో ఒక యాక్టర్ అనేది ఉంటుంది, న్యాచురల్గా ఎలా చేయాలనేది అన్న దగ్గర బాగా నేర్చుకున్నాను. అంటే ఇప్పుడు నువ్వు కొడితే ఎంత 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 స్పాంటే ఎంత ఇస్తావో అంతే ఇవ్వాలి అనేది, అంటే ఈ థీమే అలా ఉంటుంది. సో అది బాగా నేర్చుకున్నాను. అండ్ పర్టికులర్గా నాది కొంచెం చిన్న రోలే అవ్వడం వల్ల షూట్ నాది అయిపోగానే ఇంకా పట్టుకొని పక్కన ఉన్నాను. ఎలా చేస్తారు అది కొంచెం ఇంట్రెస్ట్ ఉండేది అనమాట. ఎలా చేస్తారు ఆ సౌండ్ సింకింగ్, ఓకే వైడ్ షాట్ అట్లా అది కొంచెం ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచో కొంచెం అలా చేయాలి చూడాలి అన్నది. జస్ట్ వాంట్ టు వాచ్. రిహార్సల్ కూడా వచ్చేవాడిని నేను. ఓకే ఇలా చేయాలి, వీళ్ళు ఎలా చేస్తారు, ఒకవేళ ఆ రోల్ నాకు వస్తే నేను ఎలా చేసేవాడిని, ఎలా చేయాలి అనేది అలా చూసి ఐ యూస్ టు ప్రాక్టీస్ అనమాట. ఓకే సపోజ్ ఈ గులాబీ రోల్ నాకు వచ్చింది, కోపంగా నేను ఎట్లా పెట్టగలుగుతాను, లీడ్ రోల్ నాకు వచ్చింది, నా రోల్ నాకు వచ్చింది, ఓకే బట్ అలాంటి రోల్స్ ఫ్యూచర్లో ఎప్పుడన్నా వస్తే ఎలా చేయాలనేది నేను నేర్చుకుంటూ ఉన్నాను. అంటే నాకున్న ఒక ఈ 3 years ఎక్స్పీరియన్స్లో నేను చెప్పేది ఏంటంటే, ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఏ ఫిలిం, అది కెమెరా అయినా డబ్బా ఫోన్ అయినా అసలు మీకు ఒక క్లారిటీ ఉంటే చాలు, ఇది కావాలి దట్స్ ఇట్.